ధ్యానాలకు ఆహ్వానం. 46వ సంకీర్తన మనం చదువుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలాల్లో నమ్ముకొనదగిన సహాయకుడు. ఒంటరితనంగా ఉండినప్పుడు, ఆపద సమయాలు మనకు తటస్థించినప్పుడు, ప్రత్యర్థుల దాడి పెరిగినప్పుడు, నిరాశ్రయమైన స్థితిలో మనం ఉండినప్పుడు, ఎవరూ లేరు అనే ఒక ఆలోచన మనలను కృంగదీస్తూ ఉన్నప్పుడు, అటువంటి ఆపత్కాలంలో ప్రభు నమ్మదగిన సహాయకుడు, ఎంతో నమ్మదగిన సహాయకుడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుతూ ఉన్నాం. 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు తిరిగి వచ్చి ఊరకుండుట వలన అనగా ప్రభు దగ్గరికి వచ్చి మనము ఆందోళన లేకుండా, ఏ రకమైన ఆటంకాలు లేకుండా, ఏ రకమైన అరిష్టాయం లేకుండా, ఎవరైతే చాలా శ్రేష్టంగాను, చాలా నిబద్ధతతోనూ, చాలా హృదయంలో ఒక గొప్ప నిశ్చలతోనూ ఎవరైతే ఉంటారో, ఆ రకంగా ఎవరైతే నిశ్చలమైన స్థితిలో ఉంటారో వారు రక్షించబడతారు. అనగా వారికి మేలు విడుదల కలుగుతుంది. అలాగే ఆ రకంగా ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగును. ఈ 46వ కీర్తనలో మనం గమనించిన విషయం, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు అని. దుర్గము, ఆయన మనకు ఆశ్రయ దుర్గము అని మనం గమనిస్తూ ఉన్నాం. మరలా వచ్చి ఆయన దగ్గర మనం ఊరుకున్నట్టు వలన ఎలా దేవుని బలం మనం పొందుతామో, ఆ రకంగా బలం పొంది ఊరుకున్నట్టు ద్వారా ఆయన యొక్క రక్షణ సంకల్పం మన మీద అది ఎలా కృమ్మరించబడుతుందో ఆ విషయం ఇక్కడ మనం గమనించాం పిల్లరా. కాబట్టి ఇక్కడ 46వ సంకీర్తనలో యెహోవా మనకు ఆశ్రయం అని చూసే దుర్గమై ఉన్నాడు. దుర్గము అనగా 4 ప్రక్కల కోట, లోపల రాజులు, వారిని ఎవరు కూడా ఎదుర్కొనడానికి వీలు లేకుండా దుర్గం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు దుర్గమై ఉన్నాడని ఆ విషయం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దుర్గమై ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఆంగ్లంలో ఒక చక్కని కీర్తన వ్రాశారు.
దాని పేరు రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ. యుగముల్లో ఉన్న బండ నా కొరకు చీల్చబడింది అని. బండ సందులలో ఉండే పావురమా అని కూడా దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక చిన్న పావురం ఎగురుతూ ఉంది. ఆ పావురము చాలా అందంగా ఉంది. చాలా మరి శ్వేత రంగులో తెల్లగా అందముగా ఎగురుతూ స్వచ్ఛమైన ఆ యొక్క సౌందర్యముతో తిలకించే వారికి ఆనందం కలిగించే స్థితిలో ఉంటే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పైనుంచి ఎక్కడ చూచిందో ఒక పెద్ద డేగ నిమిషాల్లో వచ్చేదాన్ని తన్నుకుని వెళ్ళటానికి వస్తే చిన్న పావురం తనకున్న చిన్న గుండి చేతిలో పెట్టుకుని ఎక్కడ లేని బలం తెచ్చుకుని గంటకు 100 మైళ్ళు దాకా వేగంగా వెళితే డేగ ఆ పావురమును వెంబడిస్తూ ఉంటుంటే అలిసిపోయి వేగంగా వెళ్ళి అక్కడ ఒక బండ ఉంటే ఆ బండలో చిన్న సందు ఉన్నది. ఆ చిన్న సందులో వెళ్ళిపోయింది పావురం. డేగ వచ్చి ఎక్కడ లేని కోపంతో ఆ ముక్కుతో అటు ఇటు రాసి, ఎందుకంటే ఆ చిన్న సందులో ఈ పెద్ద పక్షి వెళ్ళలేదు. చాలాసేపు కొట్టుకుని ఏకలన్నీ పోయే వరకు వెళ్ళిపోయింది. అయితే ఆ చిన్న పావురము ఆ బండ సందులో క్షేమంగా ఉన్నది. దైవ గ్రంథంలో నీవు నేను ఆ బండ సందుల్లో మనము ఉన్నంత వరకు క్రీస్తు అనే బండ చీల్చబడిన ఆ బండ ఆయన శరీరం, ఆయన గాయపు మేకుల దగ్గర మనకు ఆశ్రయం అని, అక్కడ వెళ్ళినప్పుడు మనకు ఆశ్రయం. సులువు దగ్గరికి అపవాది రాలేదు. ఆయన రక్తం అంటే అపవాదికి భయం. శ్రేష్టంగా సౌఖ్యంగా ఆ బండ సందుల పావురమా అన్నట్లుగా నీవు నేను మనకున్న ఇబ్బంది విపత్కర పరిస్థితుల్లో అక్కడికి మనం చేరుకుందాముగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే మా దేవుడు, సాయం చేయండి, కృప చూపించండి. నమ్మదగిన మా దేవా, నీకు స్తోత్రం. మాకు ఆశ్రయము దుర్గమును అయి ఉన్నావు. నేను ఆపత్కాలములో నమ్మకమైన సహాయకుడు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికను, ఆయన ప్రేమించు వారికి ఈ ఉదయకాల ధ్యానాల్లో నిమగ్నమై ఆశ్రయించి ఆస్వాదించి ఆనందించి అన్వయించుకున్న ప్రతి వారికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.